చలికాలంలో చల్లదనానికి దగ్గు ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఆస్మా ఉన్నవారికి ఆయాసం, దగ్గు సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా ఆ సమస్య అలాగే ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే మనం ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కరక్కాయను పగలగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు తగ్గిపోతుంది. చేదుగా వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి కలుపుకొని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంది. ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖనిద్ర పడుతుంది. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని తగ్గించటంలో సహాయపడుతుంది. ఒక స్పూన్ తులసి ఆకుల రసాన్ని సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను నమలడం వల్ల ఆయాసం తగ్గుముఖం పడుతుంది. సొంటిని నీళ్లలో కలిపి కషాయంగా కాచి అందులో పటిక బెల్లం కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. అలాగే సొంటితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.